హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. మరమరాలతో లడ్డు చేస్తున్నాను. తక్కువ టైంలోనే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే మరమరాలు ఇంకా బెల్లం అండి, ఇంక ఈ రెండు ఇంగ్రీడియంట్స్తోనే మనము లడ్డూలు అయితే తయారు చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని తురిమిన బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకుంటే 3 కప్పులు మరమరాలు తీసుకోవాలండి. కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోద్ది. ఇంక ఇప్పుడు పాకం పట్టుకోవాలి. ఇంకా బెల్లం వేసేసుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అసలు వాటర్ ఏం పోయక్కర్లేదు. వాటర్ పోయట్లేదు కాబట్టి త్వరగానే మనకి పాకం అయితే వచ్చేస్తుంది. ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఈ విధంగా మనకి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఉండపాకం వస్తే సరిపోద్ది అన్నమాట. ఇంక ఇప్పుడైతే మన పాకం అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 3 కప్పులు మరమరాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా కలిసేలాగా పైకి కిందకి మొత్తం కలుపుకోవాలి. చక్కగా 10 నిమిషాల్లో చాలా త్వరగా ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే రెడీ అయిపోద్దండి మరమరాల లడ్డు అయితే. ఇంకా ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలు చుట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిపోతే లడ్డు సరిగా రాదు. చేతికి కొంచెం వాటర్ కానీ నెయ్యి కానీ అద్దుకుంటూ మనము లడ్డూలు అయితే చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో లడ్డూలు అయితే ఇట్లా చుట్టుకోవాలండి. ఇంకా ఈ లడ్డూలు ఒక బాక్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నాము అంటే 15 రోజుల వరకు కూడా చక్కగా తినేయొచ్చండి. ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇంకా అంతేనండి, మొత్తం ఈ లడ్డూలను అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలి. మరమరాల లడ్డు అయితే రెడీ అయిపోయినాయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.